గడిచిన వారం దేని గురించి నేర్చుకున్నా? ఓకే, మంచిది. ఒక వ్యక్తి బోమన్రా ఆగాన్ ఓడి ఊవాన్ ఎత్తినుంబ్రి అని తనుజీవన్ జ్ఞానస్తే గమంగంలో నిన్నటి అంటే గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. అంటే మంచిగా యథార్థంగా ఉన్నప్పుడు కూడా శోధనలోకి పడతాం. తర్వాత దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా శోధనలోకి పడతాం. తర్వాత మన ఆలోచన బాగలేనప్పుడు కూడా అదనమాట కులుంబరి శోధనలు అనేది అందరికీ వర్తిస్తుంది. కానీ దేవుడి నుండి వచ్చే శోధన ఏంటంటే మనల్ని పరీక్షించడానికి, ఇంకా మంచిగా విశ్వాసంలో ఎదగడానికి, లోకంలో ఒక జ్యోతుల్లో ప్రకాశించడానికి ఇటువంటివి వస్తుంది అన్నమాట. దీని గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లెసన్ ఏంటంటే ఇక్కడ టైటిల్ రాయబడింది ఏదది? మద్యము లేదా సారె గురించి బైబిల్ ఏం చెప్తుంది? మద్యము సారై ఈ పదం ఎప్పుడు విన్నారా? అది ఎలా పనిచేస్తుంది గమనించారా? ఎలా పనిచేస్తాయి చూడండి. మద్యము సారై అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో వైన్ అంటారు. చెప్పండి. వైన్ అనేది 2 రకాలు మందులు తెలియజేస్తుంది. ఒకటోదేమో ద్రాక్షారసం, రెండోదేమో బీర్ అంటారు. బీర్ కూడా వైనే అంటారు కదా. అయితే ఇక్కడ రాయబడింది సామెతల గ్రంథం 20లోను బీర్ గురించి అక్కడ రాయబడిందండి. అయితే దీన్ని ఏ పదం నుండి తీసుకోబడిందంటే హీబ్రూలోన యయిన్ అంటారు. వై అంటే ఏంటి? యయిన్ అంటే ఉడకటం, మండడం, కాలటం అని అర్థం. గల్లైనా టు బాయిలింగ్ అంటే విన్నాం కదా, సూర్త్ అనమాట. అది యయిన్ అంటారు. తర్వాత దాన్ని గ్రీక్ పదంలో ఎలాగా రాశారంటే వయనాస్ అంటారు అన్నమాట. వయనాస్ దీన్నే ఇంగ్లీష్ పదంలో మార్చేస్తారు వైన్ అనేసి. అందుకే 2 రకాలు, అది ఒకే పదాన్ని 2 విధాలుగా అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఒకటోది ద్రాక్షరసం, రెండోదేమో బీరు కదా. మద్యం అంటే నాట్ సార్లు అంటారు కదా. బీరు కూడా బాగుండదు. కొంతమంది బీరు తాగితే పర్వాలేదు అనేసి అంటారు. కానీ మరి సమాజంలో లేకుంటే మనం స్కూల్లో నేర్చుకునేది ఏంటంటే ఈ వైన్ తాగడం వల్ల చాలా అనర్థాలు ఉంటుంది. దగ్గరకే దానికోసం కూడా కాన్పోజిషన్ అప్పుడే రాసేవాళ్ళం మనం. టీచర్స్లు చెప్పేవాళ్ళు మద్యపానం వలన ఏం సంభవిస్తుంది రాయమన్నారు. రాశారు ఎవరైనా? అయినప్ప ఈ మద్యపానం అనేది సమాజానికి అగౌరవంగా, కుటుంబానికి అసమాధానాన్ని తెస్తుంది. అవునా కదా? అనుద్వీపం సమాజానికి గౌరవం ఉండదు, కుటుంబానికి సమాధానం ఉండదు. కరెక్ట్? రైతరంగా రైట్ అండి. తర్వాత అకాల మరణం కూడా సంభవిస్తుంది. ఏంటది అకాల మరణం అంటే? బాగా వృద్ధుడై చనిపోయేది వేరు, బాగా జబ్బు పట్టి మధ్యలో ముగించడం అనేది వేరు. అవునా కదా? మద్యపానం అనేది చాలా డేంజరస్ అన్నమాట. కానీ గలం లేదు. అయితే ఇలాగా మన పెద్దలు, పూర్వీకులు, మా జ్ఞానులు చెప్పారన్నమాట. తర్వాత నరాల బలహీనత అవుద్ది అనమాట. కాలేయం కూడా దెబ్బతింటుంది. కలంబరి మనం నేర్చుకున్న కొన్ని సత్యాలు సమాజంలో పెద్దలు నేర్పించారు. కానీ నేర్పిస్తున్న పెద్దలు కూడా అది వదలలేకపోతున్నారు. అయితే దీని గురించి బైబిల్ లేఖనంలో ఈ విధంగా వివరించబడిందంటే మనం నేర్చుకుందాం. ఏం తెలుపం అని అంటే చాలా ప్రాముఖ్యమైన లెసన్ ఇది. కుటుంబం అగలంబిండ కూడా అందువల్ల లెసన్ నేను జరిపిన అంశాలే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడ, మహాపరిశుద్ధుడ, సకల సృష్టికర్త అయిన తల్లి నీకు వందనాలు. సకల జీవరాశులకు అతి సంభూతుడు, కారణభూతుడు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా యొక్క విశ్రాంతి దినాన్ని మీరు చేసినటువంటి ఘన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుని స్మరించుకొని మీ ఘనమైన, ఉన్నతమైన, భీకరమైన నామాన్ని స్తుతులు చెల్లించడానికి ప్రభా మీ యొక్క బిడ్డలు ఎవరైతే
మీ యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అనిందులుగా పరిగణించబడ్డారో వారందరి ప్రభా మీ యొక్క పాదముల క్రింద చేరి వచ్చారు నాయనా. మరి యొక్క దినాన తండ్రి, మరి సమాజంలో తండ్రి, సమాజాన్ని, కుటుంబాన్ని అగౌరవపరిచే ఒక విషయాన్ని ప్రభా నేర్చుకోబోతుండగా మీరేనైనా నీ యొక్క బిడ్డలతో స్పష్టంగా మాట్లాడండి తండ్రి. యొక్క మద్యపానము లేక సరాయి అనాంశం మీరు ప్రభా మాట్లాడుతుండగా నీ యొక్క నాయన సత్యపు వెలుగులో వారిని భద్రపరచండి. నేనైతే నైనా నిల్చున్నాను కానీ మరి వారితో మరి సమాజంలో నైనా గౌరవంగా, కుటుంబంలో సమాధానంగా, తర్వాత నైనా వ్యక్తిగత జీవితంలో నైనా ఒక విలువనిచ్చే వ్యక్తిగా మారటం ఎలా అనేది ప్రభా మీరే మాట్లాడండి. సమాజాన్ని అల్లకొల్లోలం, కుటుంబాన్ని భిన్నం చేసేటువంటి నైనా మరి మద్యపానం విషయమై తండ్రి, మరి అకాల మరణాన్ని నైనా అది ఒక కారణంగా మార్చేస్తున్నటువంటి ఈ యొక్క లెసన్ ప్రభా మాట్లాడుతుండగా మీరే తండ్రి మీ దీనితో మాట్లాడండి నైనా. మరి యొక్క నైనా మాటల్లో ప్రారంభం నుండి ముగిపో వరకు మీరే మాతో ఉండండి, మీరే మాట్లాడండి, మీరు అధ్యక్షత వహించండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామాన్ని ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న లెసన్ సమాజంలో అన్ని చోట్ల కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లెసన్. అయితే ఇక్కడ సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 1లో చదివితే ఎలాగుందంటే, ఇక్కడ ద్రాక్షరసము వెక్కరింతల పాలు చేయును, మద్యము అల్లారి పుట్టించును, దాని వశమైన వారందరూ ఎటువంటి వారట? జ్ఞానం లేనివారు. చూడండి ప్రేమతో ఉండే దేవుని పిల్లలారా, మద్యపానం అనేది చాలా విషపూరితమైనది. అది ఎలాగుంది కూడా చూపిస్తాను. ఆ విషము దేనితో పొచ్చబడింది కూడా నేర్చుకుందాం. అయితే ఈ మద్యపానం సేవించేవారు ఎటువంటి వారు? జ్ఞానం లేనివాడు. ఎందుకు జ్ఞానం లేనివారు గామెత్తి కనిపించే? దాని వెనుక ఏముంది? భయంకరమైన పరిస్థితి దారి తీస్తుంది. కానీ ఎవరికి అర్థం కాదు. అది నా బోమన్రా, ఒక దీపం ఉంది, దీపంలో వాస్తవంగా ఏం చేస్తేనే బాగా వెలుగుతుంది? ఒక దీపం పూర్వీకుల్లో మన పూర్వీకులు వాడేవారు డబ్బిల్లా. ఏం వేయాలి దాంట్లో? ఏం వేస్తేనే బాగా వెలుగుతుంది? నీరు పోస్తే తెలుగుదా? కానీ ఒక మానవ జీవితంలో ఏమి ఇస్తేనే అలా లోకంలో ప్రకాశిస్తామనే విషయాన్ని మార్చిపోయి నరాలు, కాలేయాలు, తర్వాత మూత్రపిండాలు నాశనం చేసేవి మనం వేసుకుంటే అటువంటి వారు ఏమానాలి? అయితే దీపంలోనే నీరు పూసేవారు ఏదంటే బుద్ధి లేదు అంటామా అనమా? అయితే మన శరీరాన్ని అకాల మరణం కలుగు చేసే ఆ విషయాన్ని తాగితే అటువంటి వారు ఏమనాలి? మీరే చెప్పండి, ఏమనాలి? ఓకే, ఆమాని అంటే మోమాట పడతాము. అది దేవుడు ఏమన్నాడు ఇక్కడ చూస్తే గనక ప్రియమైన వాళ్ళారా, ఏటిగానైతే ఇటువంటి వారు తెలివైనడు అన్నాడా? చాలా మహామేధవి అన్నాడా? ఏమన్నాడు అంటే చూడండి, ఇక్కడ నేను అన్నమాట కాదు. గాలిపోయిన కొంతమంది ఏట్లా నా గురించి అంటారు. గంతం పింగడు సంపేదం కానితే ఒక విధంగా, తేనె గనుడింబరం కానితే ఒక విధంగా, కాజాన్ని అంటే ఒక విధంగా, కానీ దేవుడే అంటున్నాడు ఏటి గామెతి కానిపోయింటే దాని వాసమైన వారందరూ, దాని వాసమగరంగామైతే సేవించేవారు, తాగేవారు, ప్రేమించేవారు. కనామన్ రాజు ఎటువంటి వారట? జ్ఞానం లేనివారు. తెలిసి చెప్పించిందండి. సిమిడితనం మామ జ్ఞానంతో బుద్ధితే కాలేదు. నేను ఒక్కంటి పోడేదా? మా చిన్నప్పుడు అయితే ఇంకా మా తల్లిదండ్రులు అది సేవించినప్పుడు, తాగేటప్పుడు గంగం బాధే అర్థంలేదండి. ఏమో ఆలోపలింగ్ నిందిపో అమ్మ కాసితే వెనక మేనగా గాలి నిందిపో. కానీ తను జిస్సుం కామెత్తిందో, కుటుంబం కామెత్తిందో, కనామనరా అగాపెంజామనరా జ్ఞానం లేదు. ఎందుకంటే కనిజనం నేను ఇటు తెలుగు పబ్లింగ్ అవుతుంది. తెలుగు వాడ కంకెళ్తాను ఏర్పడేది తెలుగు. ఎందుకంటే ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆయన దేవుడు ఈ లోకంలో దేవుళ్ళుగా జీవించడానికి వల్ల నీకు గణనీయం తేలా. అది కిటువనంపురి ఆమె తెలియదు నవరాళ్ళు నాకు వెలుగులాగా చూపించిన నువ్వు నేను ఆమన్నా బుద్ధిహీనమైన పని చేస్తే ఆయన సంతోషిస్తారా?
देखी नापसी लामले लामले ये కూడా నువ్వు పెట్టిండే బోతనా తారంతాలే డింజంతే అసహించుకున్నావో ప్రేమించావు అక్కడ ఏదైనా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడండి. అందుకైతేనే కనుంబరి అతమీయమైతే నచ్చే బుద్ధిహీనుడు కావాలంతే అయితే సరే బుద్ధిహీనుడు కామైతే కాదు బినత్వ తొందరగా క్రియలంతే ఒకవేళ తొందరగా క్రియలంటే జబ్బుకి అండేలే గతజ్ఞమంగా అండేలే కుటుంబాన్ని సర్వనాశనం చేసుకొని తేనే అడుకుమరం చేతికి అంతమంటే అమ్మెంకైపది అనేసి వేరే వేరే హాస్పిటల్ తరలిస్తాం. ఇది చెప్పండి, చాలా మందులు వాడతాం. అవసరమైతే గర్భర్భం తీసుకెళ్తాం. గర్భమరం అమ్మకి ఇయ్యలేని గర్భమరం చూసాం ఒక విధంగా. ఇది చెప్పండి, ఎందుకంటే బైబుల్ కానైతుందో ఇది చాలా డేంజరస్ పని. ఏంటది? మద్యపానం అనేది చాలా డేంజరస్. అంతే నచ్చాలి కదా. చూడండి, బీరోలం కానీ బ్రంథీలం కానీ దానిలో చూడండి ఏమని రాసి ఉంటుంది? ఏమని ఉంటుంది? మద్యపానము హానికరం కదండి. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఏంటంటే హార్మ్ఫుల్ అంటే విషం. అది కలంపురి అనౌట్లింగ్ అంటే చేసినోడే వాడు గల్లం బాతంది కదా నిరమణ జాని ఇదే చెప్ప రాసి ఉంటుంది. తాగినాడే బుద్ధి ఉండాలి. ఏంటి ఆ మంచి అయితే నా మంత్రం నూరండేది నేను రాసి పెట్టాను అని నా బుద్ధి ఉండాలి తాకుండా ఉండడానికి అంటారు. ఏం చెప్ప అంతే నా సెల తెలుగు చిక్కున పోతా బాగుంటుంది వెనక బాగా అమ్మాయి చిక్కు సరి కై కై అయితే అనుకోకూడదు. తనుగు ఏమో బాగా తప్పడం అంతే. ఏం చెప్పండి, ఒన్నమ్నే అవి పడురుబో లేకపోతే కూడా ఏడితే బోతనాకారంతో దిగ్జంగండి అంటే కిటున్నారు ముంకాని నంబరి మేఘనీతిని అగానీతిని అవరు ఎంత కోపం ఉండాలి, ఎంత రోషం ఉండాలి. అంతేంగా అసలు అమ్యామల్లాలే అనినుబురు అనేది అసలు మర్రీడైతే ఇంకా తింటాడం లేని కుటుంబాన్ని అసమాధానంగా దోణం అనారోగ్యంతో ఉంచితే అని పోరాటపో అది అన్న గమనించాలి. అంతే అసలు తన మీద అభాంత బాగుంటుంది తేన కాలుతుందో మద్యం సేవించే వాళ్ళు ఏం చేస్తారట? వెక్కిరింతలు పాడు చేస్తుంది. వెక్కిరింతలు అగరంగం అయితే మన అన్నమాట గోమరజనమ్మా అంటే ఆమెను ఎందుకు తాగావు కాదండి ఎనింగిన కానీ ఆమెను ఇప్పుడు గాలే అంటారు. చూడండి ఎలాగుంది రియాక్షన్. అంటారా అనరా అని గుగ్గుమూతే గొప్పాడు. తాగినవరంటే ఎక్కడ తాగినాను అంటారు. వాడు తాగినానని ఎవడు ఒప్పుకుంటారా? అలాగుంటారండి గోపెన్. ఎందుకంటే బుద్ధి అనేది క్షీణించిపోయింది కాబట్టి. అయితే జైతాన్ని అన్నాడు బాగా చెప్పి అల్లారి. కొంతమంది సైలెంట్ గా నిద్రపోతారు కానీ కొంతమంది కింద రాపిడితో తంగి అనవసరమైన పాటలు అవలంతే నామంత సోభే గోలండకోతే ఈ స్కేలంతా ఇది ఉంది. అవునా కాదా? ఏమే కొంతమంది సైలెంట్ అయిపోతారు. అసలు నింది ఆమె అని గైట్గా నింది. కొంతమంది అలాగుంటుంది అన్నమాట. కనుంబరి మద్యం సేవించే వారు ఉంటారు కాబట్టి దీన్ని వశపరుచుకునే వారు జ్ఞానం లేనివారు కదండి. అంతేనా సరే కనుంబరి అవాయిడ్ చేయాలి. దో అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా చేస్తాడు. సిగ్గుండదు వాళ్ళకి. ఫంక్షన్లు ఎంటుంటుంది ఎక్కడో సితంపేట గుగులేండి అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. ఆగిలోనే ఆగిగా తీర్థం ఏమంటే మనకు తెలుసు. తీర్థం రాజని కూడా ఆయన ఎక్కడికైనా డ్యాన్స్ చేసేవారు. రైడింగ్ మరే చెప్పం బాగుండేవారు కానీ ఎందుకంటే గాలి పిండే గణం రోజులు నాకు క్లియర్ ఆడినాను కాదు. ఎవరైనండి ఎక్కడైనా వెళ్ళండి ధ్వంసంటుంది. ఎందుకంటే అల్లరి పుట్టిస్తారు. ఏం చెప్పం తర్వాత చెప్తాను బాగులు అదే సామెత గ్రంథం 23:31 నుండి 33 తినమ్మా. 23 అధ్యాయము. చూస్తారండి. కానీ అది నాగాకున్నప్పుడు అల్లారి మాత్రమే కాదు బాగా నేటి వస్తుందట. కింద ఏతొమ్మిది చైతాలేందుకులో సర్పం వల్లే కాటు వేస్తుంది. జాడని డోలైతున్నాడా? డోలైపోయినా డేలంతే కయ్యేలంతే కదండి. అలాగే ఈ మద్యపానం అనేది సారాయి అనేది పాముతో పొడిచబడింది. చూడండి, పాము వలె ఖర్చును బైట్ లైక్ ఏ సర్పంట్. తర్వాత రెండోది కట్ల పాము వలె కాటు వేయను. అంటే ఒళ్ళంతా విషం ఉంటుంది ఒక పాము. దాన్ని వైపర్ అంటారు ఇంగ్లీష్ లో.
గొండిస్ అని అంటారు. తర్వాత ఏవేవో కొన్ని కోబ్రా అంటారు చూడండి, నాగపాము, కింగ్ కోబ్రా అంటారు. కునేనేగో దాన్ని కాటు వేస్తాయి, కానీ తాగినోడు అర్థం ఉండదు. ఎదసేల గాతజి గాలి బెండే నాని జిల్లా తొమ్మిది గాలి బెండే దాని వెనక ఒక శక్తి ఉంటుంది, గలంపం దురాత్మ ఉంటుంది. కితుంగండే కనవన్య బంశాలు ఆమె ఎన్నది అవనం చేయడం బంశాలు పోషించాలి, అవనం చేయడం మాదిరిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు. కానీ మన రాని బుద్ధి వస్తుంది అప్పుడప్పుడు. కానీ గాసాలు మనం జోగండిద్దండి, ఎలా జోగండిద్ది? అయ్యో గాసేతాయండి, ఇవన్నీ గాలైంది నాకే పాడైపోతాను, కుటుంబం చాలా చిన్న భిన్నం అయిపోయింది, చాలా దుఃఖిస్తున్నా నా కోసం. మానేయాలనుకుంటాడు కానీ మానలేడు. ఎందుకంటే పూర్తిగా ఏమైపోయాడు? వివేకం మీతే ఎంచిద్ద పాపం అది. అంతే నచ్చారే బైబుల్ ఏంటక్కడ దానికి అల్లని ఎండ్రమని దూరం ఉండాలనేసి లేఖనంలో కీర్తన కంబోలం గీతబడి దూష్టాల్సిన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక దూరంగా ఉండాలి. అది చేయము, మనం చేస్తామా సర్వైపోతాము. ఏదో బంశం నోగండించామో గొప్పదే, దేవుని వాక్యం గురించి డిస్కషన్ ఆడేవాది నాకు గొప్పే. చూడు ఎలాగుందండి, కనేనుగా మా సేలు చేరిపోతున్నాము. అనవసరమైన మాటల్లో మన కలిపేసుకుంటున్నాం, అంతేనొచ్చానంగా బాగుపడటం లేదు. అయితేనే ఆ మద్యపానం దేంతో పులిచిబడింది విషము పాము వలె కాటు విస్తుంది, ముదుజాలు నంబర్ ఏదైతే దొడ్డొడ్స్ అయితే తర్వాత కట్ల పాము వలె దాన్ని ఏం చేస్తుంది? కాటు వేస్తాయి. కనుంబడి అలా విషపూరితమైన పాముతో తర్వాత వెర్రి మాటలు పలికిస్తుంది. వెర్రి మాటలు అంత గలంపండి, వెర్రి మాటలు, అనవసరమైన మాటలు, అంశరం జామల్ని అడుగుతే ప్రైవేట్ పాటలు చెప్పేయడం, అది వెర్రి మాటలు అన్నమాట. ఏ మాటలైతే ఏ పదజాలను అయితే వాడకూడదో అవి కూడా వాడిస్తుంటారు. బూతులు, జోకులు ఆడతారా అలా? అదన ఎర్రి మాటలు అంటే సమాజాన్ని ఏం చేసేది? నాశనం చేసే మాటలు. మళ్ళీ పింటూరు జ్ఞానాది నా మాటలు, అది వెర్రి మాటలు. కానీ నన్ను ఎట్టుదైనా కూడా వెర్రి మాటలు పలుకుతాడండి. తెల్లదే తెలుగులో కింద అబాంతభావం తెలిసి ప్రైవేట్ పార్ట్ అనేది అలా వాడుకోకూడదు అన్నాయిగా. కనుంబడి ఏదో వెర్రి మాటలు పలికించిన ఏదోసారి పలికిస్తుంది, మొత్తం నరాలంతా బలీనమైపోయి మేదలంతా దెబ్బతిని కాలయమంతా అయితే ఏమో వాడబడిపోయి ఎన్నగడ్డాలంటే మనని ఏదో మాట్లాడుకోవడం తెలియదు, కుటుంబం ఎలాగుందో చూడదు. కనుంబరి తయారవుతారు గ్రామంగాంలే లోపలింగందే లోపలిందే కదా. మద్యపానం హీబ్రూ భాషలు ఏమంటారు? యయిన్ అంటారు. యయిన్ నగరం అనేది గలంపం అసూర్ నగరంగం కోన సూర్యుడు అంటే నెతిరైతే అందులో చుండలో అందులో ఈడేది మాట్లాడతాడో తెలియదు. అది వెర్రి మాటలు, వెర్రి మాటలు పలికిస్తాడు. వెర్రి మాటలాగరంగా పెళ్లి నచ్చుతున్న అబాంతబంతి అసభ్యకరమైన మాటలు అది పలికిస్తాడు. అది ఒకవేళ ఆమన్ అగ్గాసాలు లేంజా ఇటువంటి అసభ్యకరమైన మాటలు పదాలు పడితే వెర్రి వాడు లెక్క. అది అన్న గమనించాలి. ఎందుకంటే బైబిల్ నొప్పడిగండి అది ఇంతే కానీ చెప్పు పడి నా మాట అయినా కాదని దేవుడు మన తండ్రి ఆమె జంగాడానం జంగాడానే ఆమె నిన్నేన్ ధ్రువాంగ్ రాజమని ఉరుందిన సరే ఎటువంటి అర్హత ఉండాలో నవ్వు అనియమంతే నగమంతువన్నా అభ్యర్థనకని అంతే నచ్చదే అలాని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుంబరి ఎవడు ముందు చెప్పకపోతే కణామందు అద్దరి అన్ని ఓపెనింగ్ అంతే మన ఇష్టం. ఆలే గుంపు మీ గారిదే వాడు ఎప్పుడైనా ఎవడైనా సాయం చేశారాగా మీ నాకు చెప్పలేదు. కానీ దేవుని సేవకునుగా కనుకు ఒక దీపంలాగా తయారు చేసేది దేవుని సేవకులు. అబ్బాయి కుంగాజన చాడు బొమ్మలు గీసేవాడు ఆర్టిస్ట్ ఉండాలా ఉండకూడదా? అలాంటప్పుడు దేవుని సేవకుడు కూడా బైబుల్ని అదుకుతున్న రహస్యాలు కూడా బయట పెడితే ఆర్టిస్టులు అంటారు. దేవుని రూపం ఎలాగుందో మనకి తెలియదు, కానీ నీలో నాలో కనిపించాలి. అంతేనా సరే కదా. ఆమె నొడంగా ఎటువంటి వారట జ్యోతుల్లో కనిపించాలి. బనీసారాముడు ఇబ్బంది అయితే కైకై మార్గం ఇబ్బంది అయితే ఏడ్చిన అభిందంటే మీరు ఊరుకోకూడదు.
గడ్డించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలనేసి లేఖనంలో ఉంది. కనుంబరి జ్ఞాలేంద్రండి నల్ల నీటి మధ్య చూసి చూడనట్టుగా గుడ్డోడు అనమాట. అంతేనా చెప్పండి బంతాంచి తేనే ಅಲ್ಲಿ ನಿತಂಬರಿ బారాయితం కాలదు సర్పం వల్ల కాటేస్తుంది, కట్ల పాము వలె ఏం చేస్తుంది, సర్పం వల్ల కరుస్తుంది, కట్ల పాము వలె కాటు వేస్తుంది, వెర్రి మాటలు పలికిస్తుంది. ఇది గమనించాలి. తర్వాత వచన గ్రంథాన్ని చూడండి ఒకసారి 4:11. చూడు పాపిరిసాలను తమ్మేసాలను మంద్రాన్ జాబునుడి నీటమైతే మంద్రాన్ జాబునుడి అప్చేతుగా మెతాడే మంద్రాన్ జాబునుడి బర్తే మర్రంతే అబ్బం శాతగంబకు తెలుగులో ఒకసారి చూడండి. తెలుగు మాధ్యమాలు గమనించి మద్ది సేడి. చూడండి ఇక్కడ విచారం ఉంది, మద్యపానం ఉంది. విచారం చేసేవాడు కూడా మతి చేడిన వాడు చేస్తాడండి. బుద్ధిమంతుడు ఎవరు చెయ్యడు. విచారం అనేది చాలా ఘోరమైన పాపం, అది ఎవరు తెలియదు. జోసెఫ్లో యోబు చెప్తాం, అది చాలా స్పష్టంగా చెప్పారు. అంతేనొచ్చేదే ఈ విచారం ఒకటి, మద్యపానం ఒకటి. ఇది చేసేవారు మతి చెడిపోయిన వారు, మతి లేదన్నమాట. అంటే గణన్ రోజన్ బలన్ తోగన్ అఖియే డైలే అఖియ అంతగలంపో పని చేయడం లేదు. తాగనే గాని సిగ్గుపడరు, అబద్ధాలు చెప్పినా కానీ సిగ్గుపడరు, తలెత్తేసి నడవడమే. కొనేనే పోయి మారిపోతారండి. కానీ ఈత వల్ల వస్తుందాక మద్యపానం వల్ల కనింబురి చాలా అనర్థాలు ఉంది. అల్లేని ఒడాలి కానీ అగల మధ్య కొంతవరకు అవ్వలేదు. కానీ దాని విషయం ఎటువంటి పూడ్చబడలేదు. పూడ్చబడిందండి అల్లేని తొందర క్రియలంటే నా ప్రాబ్లం లేదు. సరే కానీ నరాల బలహీనత ప్రాబ్లం లేదు, కాలేయం దెబ్బతిందా ప్రాబ్లం లేదు. కానీ విషం ఎలాగ పనిచేసింది చెప్పలేదు. ఇక్కడ గొండిసనంబురే తర్వాత నాగపామలాగా రకరకాల విషంతో పుడ్చబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలాగా అంటున్నచ్చారే మద్యపానం తాగేవారు కూడా మతి ఏమైపోయింది, చెడిపోయిందన్నమాట. మతి చెడితండి. అంతేనా సరే అని గమనించారు. తర్వాత యెషయా గ్రంథం చూడండి ఒకసారి 28:7. మమ్మ స్వరం మాత్రం ఒకసారి బంగ్సాలు ఉన్నాయి ఇప్పుడు పోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరెవరట ఆడబోతుంది బోయాంచండి. చూడనా మీ కొంతమంది అనుకోకూడదు ఆంబే గిల్లే గలంలో అయ్యారని ఎంతమంది మధ్య గాలజీ నాస్తే ఆంబే నామలజీ గలమాయి కానీ తేన బోయాంచనండే తెజపో తుమ్మకి మధ్యందే కొన్ని గాంగాలు అడవగోలు జనిస్తుంది. కొంతమంది సేవకులు కూడా అలాగ ఉంటారండి. విచారం చేసి కూడా సేవలకు ఉంటారు, కొనసాగుతారు. తాగేసి కూడా వస్తారు. తెజపో కొనే నేగైతే సంఘం ఎలా ఏమైపోద్ది అలాగే తయారైపోద్ది. తర్వాత జైతనాగం ఎంత అగప్తం కంపించి ఆడకూడదురా దేవుని సేవకుడు తప్పు అంటారు. కానీ తప్పు కాదండి, మీరు కూడా ఖండించవచ్చు, పర్వాలేదు. దేవుడు మీకు కూడా అటువంటి జ్ఞానం ఇచ్చాడు, మేము కూడా మీకు ఖండించవచ్చు, పర్వాలేదు. కానీ కిటుంగా రాబోం తాడకూడదు అనే మాట చాలా చాలా విశ్వాసం నుండి అందంగా అయింది. ఎత్తుగా మావగండినం. ఒకవేళ తప్పు చేసినవాడు సేవకుడు ఉంటే నేను ఎక్కడైనా కానీ ఇలా చెప్తాను, మీరు తీయండి, లేకపోతే ఆంబిని ఎలా బాగుపడతారు? ఈయన తాగేసి వచ్చి విమల్ నేను ఆంబిని జడ్జిని బాగుపడతారు చెప్పండి.
బాగుపడు ఎంత నచ్చాలే తేనె ఏసయ తుమ్మగిన్న గామితంలో యాజకులు కూడా చేస్తున్నారు గామితనండి ఏనేవి దక్కువండి సంస్కారం ఎంత నచ్చాలే తేనెతకదో మద్యపానం చేసేవాడు ఏమవుతారట చొక్క చెల్లి పోదురు కనాగ్రంగా అయితే తప్పు చేస్తారు అందుకు తర్వాత రెండోది అంటే తత్తరపడుగురు తత్తరపడడం అంటే లార్గో పెంజి చూడు గట్టిగా అతరైతే నా మనకు సరైన మార్గం నడవగలరా మార్గం అంటూ ఉంది కానీ ఈ పక్కన మార్గం ఉంటే ఇలా నడుపుతారు లేకపోతే పడితారంగా కునేనేగో మద్యపానం సేవించేవాడు సరైన మార్గం నడవడు సరైన జీవితం జీవించలేదు ఏం చెప్పండి కనంబడి తర్వాత కానీ ఇంగ్లీష్ అంటే అవుట్ ఆఫ్ ద వే అంటే మార్గం ఉంది అవుట్ వెళ్ళిపోతాడు అనమాట ఎక్కడ వెళ్తారో తెలియదు కనంబడి మారిపోతుంది మంచి మార్గం నుండి చెడులోకి వెళ్ళిపోతారు మంచి అంటే బాగుపడి కూడా చెడిపోతూ ఉన్నారు కనంబడి మారిపోతారు దేని వల్ల ద్రాక్షరసం వల్ల ద్రాక్షరసం గాంలో కోనని తెలియదు కదా చాలా మంది తాగేస్తారు ఇక్కడ ద్రాక్షరసం ఉంది ఎందుకు తాగకూడదు భక్తిమోతి పత్రికలు ఎక్కడ ఆమెకు పుణ్యం అనుపయోగించాలే ద్రాక్షరసం కూడా తాగు అయితే ఇక్కడ గాంలో ద్రాక్షరసం అని డజింగ్ అర్థం ఇస్తుంది ఒకటోది బీరు రెండోది జ్యూస్ అనమాట డ్రగ్ జ్యూస్ మాత్రం తాగమన్నాడు అక్కడ కానీ బీరు కాదు నా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే నేను చాలా ఇప్పుడు కూడా బక్కగానే ఉన్నాను తాగిదాంరా బలుస్తామనేసి అన్నారు నాకు ఇప్పలేదు ఎందుకంటే ఒకే చదువు వాళ్ళు నాకు జట్టు నుంచి చదువున్నారు కానీ కొంతమంది అప్లికేషన్ ఉండదు అయితే తాగిదమరా బలం కోసం అన్నారు ఓకే తాగిదమరా అన్నాను అయితే ఏమో అండ్రూరు నేను తాగిస్తారేమో కానీ వాడేమో భక్తి తింటాడు భక్తి తెలియదు అయితే గాలిజీ నేను తాగలే ఎందుకంటే ఖండిస్తాడు అనమాట ఒకవేళ కిట్టుగా నామం దగ్గరగా ఉంటే తాగనిస్తారా కునేనే గోయి దేవుడితో అనుసంధానంగా ఉంటే ఆమెను ఎంత తాగబోతోడైనా ఎంత వెర్రి మాటలు పలికిన వాడవైనా పలకలేదు ఎందుకంటే దేవుడు నీతో ఉంటాడు కాబట్టి కుడాకుడ్డుబాను గుర్తు తెచ్చుకుంటాడు వెర్రి మాటలు పలకూడదు కదా బాగవుదు కదా అని వస్తుంది ఒకవేళ కిటు వచ్చిన సంఘాయిద్దామంటే చీకట్లో ఉన్నావు కాబట్టి ఆమెను ఎలాగున్నే పర్వాలేదు అంతేనా సార్ తిరుండకి తూనబంత బాంటించి కంబోళ్ళగంటలో మద్యపానం సేవించడం వల్ల ఎలా ఉంటుంది దాని పని తీవ్రత ఎలాగుంటుంది అనేది చాలా సుస్పష్టంగా చెప్పబడింది పాముతో పొడిచబడింది విషపూరితమైనటువంటి పాముతో పొడిచబడ్డాయి తర్వాత తాగేవాడు కత్తరిల్లు పడు సొల్లు ఏం చేయబడతారట చొక్కసిల్లు పోదురు ఆడబోతే తప్పు చేస్తారనేసి స్పష్టంగా ఉంది నేను తాగనే పర్వాలేదురా అన్నాడు నమ్ముతారా నమ్మమండి అది కోడ ఎరిగి కాలం జనం ఆ పింటి లోపల చేస్తారు అంతే నచ్చాలి బైబుల్ చెప్పితే అది 100% రైట్ అన్నమాట అయితే ఎవడు తాగకూడదు అనేది అలా నాగలంబ సారాయి లేక మద్యపానం ఎవరైతే తాగకూడదు అనేది ఆమె అడిగితే అదే సామెత 31:4-5 ఇచ్చినాక 31:4-5 సారమాత్మలను సామెతలు బలిసినా బొక్కుడు మీగ రాబోయ్ తర్వాత 4-5 లేను చూసారా ఎవరు తాకూడదట రాజులు అలా రాజు అప్పుడు నేను రాజు అప్పుడు ఎరగాలం దక్కువ అన్నం తీసేది తండ్రి
అని నేను రాజుదే అలా చెప్ప తేనే చాలా స్పష్టంగా రాయబడింది, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగుదు. రాజులు అనేది తాకూడదండి ద్రాక్ష అలీన్ తాకూడదు. ఎవరు? రాజులకి. తర్వాత ఏమీలు అది రాజు తగదు. తర్వాత మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు. అధికారులు కూడా తాగకూడదు. రాజాన ఓనంజి కానీ రాజాం కానీ తాగకూడదు. తాగొచ్చా అంటే తాగకూడదు, బైబిల్లో వైపు ఉంది. ఏమో మహారాజా అది కాదు పరే అధికారులు తాగొచ్చు బహుశా, నాకైతే తెలియదు. కానీ కంబోలేదండి అభిసారతని అమర తాగకూడదని. 10 మందులు తనంలో ఆపించని అమర తాగకూడదు. క్రీస్తు మరంది తాగకూడదు. ఎందుకంటే రాజా తేగ ఓంపోనం నేను ఎలక్కినప్పు చేస్తాను. కాబట్టి ఇప్పుడు బాగువాసురా తించి ఖర్చు చదువుకున్నా. అయితే చీకటిలో నుండి అక్షరమైన తన దేవుడిలోనికి మిమ్మల్ని తెచ్చిన వాటిని ఏర్పరచబడిన సమూహంలో ఉన్నారు. అది ఒకప్పుడు ప్రజలుగా ఉండగా దేవుని ఒకప్పుడు వెనుకబడక ఇప్పుడు వెనుకబడిన వారి అపొస్తలుడైన పేతురు అంటున్నాడు, విశ్వాసాలకు ఉద్దేశించే సంఘాన్ని ఉద్దేశించేది కాబట్టి కాదండి. అందులో నాస్తనే తేగాంశ అనమాట. రాజుల వంశంగా చేయబడ్డాం. లెక్కాలంగిలి బిడ్డజీ సామెత గ్రంథం 31:4-5 కానీ రాజులు కాకూడదు. గమలకు తర్వాత పితృలంగిలి బిడ్డ ఎవరు రాజుల వంశం చేయబడ్డా, యాజకులకు చేయబడ్డా క్రీస్తు ద్వారా. అల్లనేతంటే సనేదాంతేలే కాబట్టి తాగొచ్చా తాకూడదా? మీరే చెప్పండి. ఎవరైనా కానీ తాకూడదని. ఎందుకంటే రాజుదేలే కాబట్టి, అల్లే యాజక వంశం దేలే కాబట్టి. క్రీస్తు నేను అదే నా కుటుంబం రాజులు రాణులు అంతే. అవునా కాదా? అదే గాలి కింద అమరేదంతేపో గాలి బొమ్మరు ఎండా రప్పించదేపో సతం వినంగమరంతే అండి. సతం స్వభావపోతుంది కాదా నింటే సంగంపేట అంతే. అందరూ రాజులుగా దేన్ని అమరించారన్నమాట. ఇక్కడ తీర్చిన నాకు అడిగితే యోహాను సువార్త 12:46 చెప్తారా? ಇನ್ನೇನ್ ಕನ್ನಡ ಬೋ ಪರ್ಲೆ ಇರ್ರಾಯಿ ಮಂಗ್ಲಿಂಗಿನ ಅದಿರ್ತೀನಾಮಂದ್ರ ఏతనిగా జ్ఞానే లోలేగన జ్ఞానే ఉల్డెర్న అమరంజి గురించి ఉద్దేశించి రాయబడింది. తేనెజనందే చీకటిలో నుండి మళ్ళీ పిలువబడ్డాము. చీకటిలో కూర్చున్న వారు వెలుగులో తీసుకొని వచ్చబడ్డాము. అయితే వీరు దేని గురించి చీకటిలో నుండి వెలుగుకొచ్చాము? దేవుని యొక్క గుణాతిశయము ప్రసూరించడానికి, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు మంత్రాంజామంగా ఏం చేయాలి? చూపించడానికి. అలాగే చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడ్డాము. అయితే కనుమరి లంక ఐరాయిన ప్రకారం యాజకులుగా ఉండి రాజవంశంలో ఉండి కనంబరి మద్యపానము సేవిస్తే అది సరిపోతుందా? దేవుడు సంతోషిస్తాడనేది మీరు కూడా ఆలోచించారు. అంతేనా సార్? తిరుగుతున్న బాధ బాధించి అల్లే గలం పెండైతే అమ్మగా ఇదే బంస అన్నోళ్ళు ఉంటారు కొంతమంది. లేదండి, అమ్మగనేమో అలవాటు దేలం తీటున్న నీళ్ళు రాయం లేగా అమ్మగన్నదే అల్కైన్లే అల్ల అల్మాయిలే ప్రాణం క్రీస్తుని నారేదండి అల్కైన్లే లోలం అది కూడా అనొచ్చు. కానీ అల్లే గుణాత అమ్మగనాతే అది గడిచిపోయింది. పాపపు జీవితంలో పాపపు ఇష్టంలో జీవించినాము. కానీ నమ్మ కితుని శైలి గుడ్డేగైతే కాలేదంటే తన యొక్క గుణాతిశయాన్ని ప్రసూరించడానికి ఎలా గొప్పంటే ఆమన్నగా వెళ్తే ఆమన్నా ఇచ్చారుదే ఆమన్న గుర్రి మాటలు పలిగితే తానులో ఉన్న గుణాతిశయం ఎలా చెప్పగలవు? ఆమన్నే మార్పు లేనప్పుడు ఒకడు ఎలా చెప్పగలవు? అంతేనా సరే సువార్త అంటే మీలో ఉన్నారు చాలా మంది దొంగలు అంటారు.
మీలో ఉన్నారా తాగబోతులు అంటారు. గమనం తెయ్యోడయ్యా అంతే చదివిన నా బంధ పొందింది ఏదో సెలవుగా గామె నామం బాగుపడాలి, నేను బాగుపడాలి, దేవుని యొక్క కూడి పార్శాన్ని మనం కూడా చేరాలి. అంతే నచ్చాలని కనుంబరి కైలంత నిర్బూడి మర్జిన గామైతే ఒకవేళ గాలిబి నిర్బూడి మర్జిన ఏ చెప్పండి ఓసిన అబ్బాయి ఉదాహరణ అప్పుడు లిపాలేగన్ డాన్ ఆయిల్ అండే నోడే ಬೈಕೂಡೆಗಂ ಕೃಷ್ಣಯ್ಯನ ಸೊಯ್ಲನ್ನಾಗ ಬೋರ್ ಕೊಡುತ್ತಾನ ಸೇಡೇತಿ ಕುನಾ ಕುಡ್ಡು బలం కొనవడానికి డౌండగా సేడేతిగా గలమంగలంలో ఎంతో విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి అన్యం తినమనరా ఏనేగా సేడేలేని అని దుఃఖపడరా. ఆలోచించాలి బంత పంపించి ఇటువంటి అలవాట్లు మానేసి అలా చుట్టూగా నేతైతే ఏ విధంగా జీవించాలని కోరుకున్నారో ఆ విధంగా జీవిద్దాం. కునాగ్రంగం అయితే మద్యపానం అనేది ఒక వీసం అవి జాగే గమగలను అలా వాళ్ళని అర్థం చేసుకోవాలి ఏమో అమ్మగా గల్లులో పోడే గాలా ఏం జిమ్లాజీ నా ఇష్టం క్రియలు నేను దోస్తే గామె నేనైతే చెప్పలేను కానీ దేవుడు ఎటుగా మందేశమండి సభేంటి అయితే సమాజంలో మన ఒబ్బ అబ్బాయి గ్రామ్ రోజంగి ఒక మాదిరిగా జీవించేవారికి జీవించాలి. తర్వాత దేవుని యొక్క గుణాతిశయాన్ని 10 మందికి చూపించాలి. కనుంబరి జీవించాలనేది దేవుడు కోరుకుంటాడు. మద్యపానం ఎక్కరింతలకి తర్వాత అల్లారి పుట్టిస్తుంది. తర్వాత సర్పం వల్ల ఏం చేస్తుంది, ఖర్చును కట్లపాము వల్ల కాటు వేస్తుంది, వెర్రి మాటలు పలికిస్తుంది, తర్వాత మతి చెడుగొడుతుంది, తర్వాత తప్పు చేయిపిస్తుంది, నెక్స్ట్ తక్కర్ అంటే అల్లారు నాగోలంటే వేరే మార్గం నడిపిస్తుంది. ఇలా ఉండడం ఇష్టమా? ఎవరికి ఇష్టపడము, దేవుడు కూడా ఇష్టపడు. అంత బాగుంటుంది అలా అన్యం అలా మన జీవిత ప్రయాణాల దగ్గరలో ఉన్నాము. అలాగే బాలైనప్పుడు ఆ తీయబడిన బలంగా బోలైందనే ఒకవేళ కిటుగా ఎరంగిర్రే వాళ్ళైతే నేను అనొచ్చు. ఎవడైనా 50 అమన్రా పాతికి ఆవేదన ఈ సింతేపుగా అయితే ఏమంటే 50 వయసు ఆమెను పాతికి చేయగలరు చేయలేడు వెయ్యి మరేసింటది. ఒకవేళ పాతికి నామనరా 10 సంవత్సరం మీద గామైతేనే ఒప్పుకోమా? ఒకవేళ ఒప్పుకుంటే చాలా తప్పులు చేయొచ్చేమో బహుశా సరే నేనైతే ఒప్పుకోను. నేను ఇంకా బతంగా చేరు తొందరగా రూపాయి అంత పడితే కడితే సమాజం బాగా చేరిపోయింది. ఇతను చాలా ఆరోగ్యాన్ని కోరుకోకూడదు కానీ నీతి నిజాయితీగా బతకడం కోరుకోవాలి. ఏ చెప్పండి అదే కనాబిర్నాథ్ గంటలు చెప్తేనా కంబిర్నాథ్కి బాగా వచ్చేనా కంబిర్నాథ్ సరికి కుడ్డు బిన్న వచ్చి తగ్గి కుడ్డు బిన్న ಚೆನ್ನಾಗ ಬಿನ್ನ ಬಾ ಏರು ಒಂದು ಅರ್ಕುತೆಂಗು ಕುಟ್ಟಿಂಗ್ ಒಂದು ಸೆಂಟಮ್ ತುವಾ ಅಲ್ಲಿನ ಸೆಲೆ ಗಮಂಕಮಲ nyana nandang laiwa abai manang margi gamangko bar wang biring dali anak lore margi ode gamangko bagano gandinje gamangko plar nate terse beranji emri beranji kani bate abbe bete ode abai baranto dage akora jaram bate gamangko alin gamangko arab sejandere do ali nagranga man gamangko Hebrew bahasa lengan asul do kanap sele gamangko baranto dage akari dako bind boga kananu kudeng ode dangara lengan talai bale kanumre alawata dako lengan gamangko anjado nyengaji nyen lomu lengan ser gudeng lam